ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మహాదేవుడైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రస్తుతం క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్ శాఖలు, స్వాతంత్ర సంఘాలు అనే భేదం లేకుండా ఇంచుమించు అందరూ లెంట్ డేస్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వీటిని నిర్వహించే సంఘాలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ సంఘం ఆత్మీయంగా ఎదగాలనే ఉద్దేశంతో దీనిని ప్రవేశపెట్టినప్పటికీ కాలం గడిచే కొద్దీ వీటి వలన అనేక నష్టాలు కూడా సంఘానికి సంభవిస్తున్నాయి. లెంట్ డేస్ను గూర్చి సంపూర్ణ సమాచారం కనుక మనం తెలుసుకోగలిగితే వీటి వలన సంఘానికి కలిగే నష్టాల్ని నివారించవచ్చు. హేతుబద్ధంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే లెంట్ డేస్ని మన సంఘాలకి దీవెనకరంగా మార్చుకోవచ్చు. లెంట్ డేస్ ఆవిర్భావం. సంఘం క్రీస్తు శకం 30లో మేడగది మీద పేతురు ప్రసంగంతో ప్రారంభమై అత్యంత వేగంగా ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించింది. రోమ్ ప్రభుత్వం సంఘాన్ని అణిచివేయడానికి ఎంతో క్రూరమైన చర్యలు తీసుకున్నప్పటికీ సంఘం నానాటికి విస్తరిస్తూనే ఉండేది. అలా సుమారు 300 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ యేసుక్రీస్తును అంగీకరించాడు. క్రైస్తవులకు హింసలు ఆగిపోవడంతో పాటు పన్నులో సబ్సిడీలు, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వంటి సహకారాలు దొరికాయి. ప్రభుత్వం సేవకులకు జీతాలు, వసతులు కల్పించడంతో సేవకులు చక్రవర్తికి లొంగిపోయి జీవించేవారు. వారికి ప్రత్యేక హోదాలు కూడా కల్పించబడ్డాయి. తర్వాతి కాలంలో వీరిని ఫాదర్లని, పోపులని పిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటికీ రోమ్ సంఘం మూల కేంద్రం అయింది. రోమ్ అధికారం క్రింద ఉన్న సంఘాలన్నిటినీ కలిసి రోమన్ క్యాథలిక్ అని పిలిచారు. కొద్ది రోజుల్లోనే యూదులు చేసే ఈస్టర్ పండుగను క్రీస్తు పునరుద్ధాన దినంగా క్రైస్తవులు కూడా జరుపుకోవడం ప్రారంభించారు. యూదుల క్యాలెండర్లో మొదటి నెల అయిన నిసాన్ యొక్క 15వ దినాన పస్కా పండుగ జరుగుతుంది. పస్కా తర్వాత వచ్చే ఆదివారాన ఈస్టర్ విందు జరపబడుతుంది. ఈస్టర్ ఎప్పుడు ఆదివారానే జరుగుతుంది, కానీ పస్కా మాత్రం ఒక్కో సంవత్సరం ఒక్కో వారాన వస్తుంది. 7 లేక 8 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పస్కా శుక్రవారాన వస్తుంది. ఈ కారణం వలన క్యాథలిక్ క్రైస్తవులకు పస్కాను ఎప్పుడు జరుపుకోవాలో తెలిసేది కాదు. ఈ సందిగ్ధతతో పాటు మరికొన్ని మత సంబంధ విషయాలు చర్చించడానికి క్రీస్తు శకం 325లో నైసియా కౌన్సిల్ను కాన్స్టంటైన్ ఏర్పాటు చేశాడు. సుదీర్ఘ చర్చ తర్వాత యూదుల క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ను జరుపుకునే ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారాన్ని పస్కాగా నిర్ణయించి దానికి గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టారు. ఈ నిర్ణయానికి రోమ్లో నివసించే యూదులు ఏమాత్రం అంగీకరించలేదు. ధర్మశాస్త్రం సూచించిన దాన్ని వ్యతిరేకించడాన్ని వారు సహించలేదు. చక్రవర్తి తన అధికారంతో యూదుల్ని అణిచి తన నిర్ణయాల్ని అమలు చేశాడు. అలా గుడ్ ఫ్రైడే ప్రారంభమైంది. యూదుల క్యాలెండర్ ప్రకారం ఈస్టర్ను, కాన్స్టంటైన్ నిర్ణయం ప్రకారం గుడ్ ఫ్రైడేను నాటి రోమన్ క్యాథలిక్కులు జరుపుకునేవారు. మొత్తానికి కొత్త నిబంధన ఆజ్ఞాపించని, ఆదిమ సంఘం అనుసరించని 2 పండుగలు సంఘంలోనికొచ్చాయి. యేసుక్రీస్తు శుక్రవారం మధ్యాహ్నం నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు సమాధిలో ఉన్నాడు కాబట్టి ఆ సమయాన్ని 40 గంటలుగా లెక్కించి గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం నుండి ఆదివారం ఉదయం వరకు ఉపవాస సమయంగా క్రీస్తు శకం 320లో రోమన్ క్యాథలిక్ వారు నిర్ణయించారు. దీనినే వారు లెంట్ అనేవారు. లెంట్ అనే లాటిన్ పదానికి 40 అని అర్థం. చాలామంది లెంట్ అంటే శ్రమ అంటారు. అది నిజం కాదు. క్రీస్తు శకం 333లో ఈ లెంట్ని 6 రోజులకు పొడిగించి పరిశుద్ధ వారంగా వారు జరుపుకునేవారు. ఇదే క్రమంలో శిలువకు, యేసుక్రీస్తు విగ్రహానికి మొక్కడం కూడా ప్రారంభమై దేవునికి అసహ్యమైన విగ్రహారాధన సంఘంలోనికి వచ్చేసింది. ఆ తర్వాత క్రీస్తు శకం 351లో లెంట్ అవర్స్ని లెంట్ డేస్గా మార్చి ఈస్టర్కి ముందు 40 రోజులు ఉపవాసం చేయడం ప్రారంభించారు. కొద్ది కాలానికి ఆదివారాలు మినహాయించి 40 రోజుల ఉపవాసాలు కొనసాగించారు. ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్కే ఉండేది కాబట్టి రోములో ఉన్న సంఘం ఏం నిర్ణయిస్తే అన్ని సంఘాలు దాన్ని అనుసరించేవారు. ఇక క్రీస్తు శకం 390లో లెంట్ డేస్ ప్రారంభాన్ని భస్మ బుధవారంగా జరపడం ప్రారంభమై బూడిదకు ఒలీవ నూనె కలిపి నుదుటిపై సిలువను వేసుకునే మరో ఆచారం మొదలైంది. క్రీస్తు శకం 410లో మరియను దేవత అని రోమన్ క్యాథలిక్కులు ప్రతిపాదించారు. అప్పటికే ఆత్మ సంబంధమైన భక్తిని వదిలి ఆచారంలో మునిగిపోయిన నాటి నామకార్థ క్రైస్తవులు మరియను పూజించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి అంటే క్రీస్తు శకం 430లో పోపులు మరో కొత్త ఆచారాన్ని ప్రారంభించారు. యేసుక్రీస్తు యెరూషలేములోనికి వచ్చేటప్పుడు హోసన్నా హోసన్నా అంటూ యూదులు ఆయనకు స్వాగతం చెప్పారు. ఆ సందర్భాన్ని ఆచారంగా మార్చి ఈస్టర్కి ముందు ఆదివారాన్న పోపులు, ఇతర ఫాదర్లు ఖర్జూరపు మట్టలు పట్టుకుని రోమ్ రోడ్లపై తిరిగారు. అప్పటి నుండి మట్టల ఆదివారం అనే ఆచారం ప్రారంభమైంది.
ఇతర మతస్థులు ఎప్పుడూ జరిగిపోయిన వాటికి గుర్తుగా ఎలా అయితే పండుగలు ఆచారాలు జరుపుకుంటున్నారో అలాగే క్రైస్తవ్యం కూడా మారిపోయింది. సత్యాన్ని వదిలి ఛాయలు సాదృశ్యాలు నిర్వర్తిస్తూ క్రీస్తు మార్గాన్ని క్రైస్తవ మతంగా మార్చేశారు. చనిపోయిన పరిశుద్ధులు దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఉంటారని క్యాథలికులు నమ్ముతారు. తమ పోపుల శవాల్ని పాడవకుండా భద్రపరిచేవారు కూడా. ఆ శవాలకు నమస్కరించడం, ఆ శవాలకు ప్రార్థన చేయడం చేసేవారు. కొంతకాలానికి పరిశుద్ధుల శవాలు పునరుద్ధానం అవుతాయి కాబట్టి సమాధులు కూడా ప్రధానమైనవి అనే బోధ ప్రారంభమైంది. ఇక ఈస్టర్ రోజున అందరూ సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని పూలతోనూ కొవ్వొత్తులతోనూ అలంకరించి చనిపోయిన మనుషులకు ప్రార్థన చేయడం కానీ, చనిపోయిన వారి కోసం ప్రార్థన చేయడం కానీ అజ్ఞానమని నిరుపయోగమని వారికి తెలియలేదు. ఎందుకంటే వారెవరికీ బైబిల్ తెలియదు. ఇలా సమాధుల పండుగ అనే మరో ఆచారం ఆవిర్భవించింది. ఇలా 800 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తర్వాత వాక్య విరుద్ధమైన క్యాథలిక్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ విప్లవం లేచింది. ఎందరో ప్రొటెస్టెంట్లు ప్రాణత్యాగం చేసి మనుషుల కట్టడలతో ఆచార సాంప్రదాయాలతో అస్తవ్యస్తమైన సంఘాన్ని మళ్లీ ఆర్సిఎం కోరల నుండి విడిపించారు. మొదట్లో బైబిల్ను మాత్రమే అనుసరించిన ప్రొటెస్టెంట్లు కొన్ని సంవత్సరాలకి లెంట్ డేస్లో జరిగే పండుగల్ని ఆచరింపసాగారు. కాలం గడిచే కొద్దీ ఇంకా కొన్ని ఆచారాలు లెంట్కి కలిసిపోయాయి. లెంట్ డేస్లో మాంసం తినకూడదనే ఆచారం ప్రారంభమైంది. లెంట్ డేస్లో చెప్పులు వేసుకోకూడదని, లెంట్ డేస్లో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని ఆజ్ఞలు పెట్టేశారు. కొందరైతే ఈ 40 రోజులు క్షౌరం గడ్డం చేయించుకోవడం మానేసి తెల్లని వస్త్రాలు ధరించి మెడలో సిలువ వేసుకుని సిలువ మాల ధరిస్తున్నారు. ఇతర మతస్థులు మాలధారణంలో ఎలా ప్రవర్తిస్తారో అలాగే లెంట్ డేస్లో కూడా ప్రవర్తిస్తున్నారు. క్రైస్తవుల్ని లోకం అనుసరించాలి. అలాంటిది క్రైస్తవుడు లోకాన్ని అనుసరిస్తున్నాడు. లెంటులో శుభకార్యాలు చేయకూడదని, వివాహాలు గృహప్రవేశాల్లాంటివి లెంటుకు ముందో లేక తర్వాతో పెట్టుకుంటూ దేవుడు సిద్ధపరిచిన దినాల్ని మార్చేస్తున్నారు. అన్యులు కొన్ని నెలలను మోడాలుగా భావించి శుభకార్యాలు చెయ్యరు. మనకి లెంట్ డేస్ ఒక మోడంగా మారిపోయింది. సమాధికి పూజలు చేయడం, మట్టలతో ఊరేగింపులు, రోడ్లపైన పరుగులు, బూడిదతో సిలువలు, దినములను మాసాలను ఆచారాలను పాటించడం ఇలాంటివి ఎన్నో లెంట్ డేస్లోనికి వచ్చేసి చాలా నిష్టగా ఆచరించబడుతున్నాయి. మనకు నచ్చిన ఆరాధన, మనకు అనుకూలమైన భక్తి విధానాల్ని కొనసాగిస్తున్నాం. కానీ బైబిల్ స్వేచ్ఛారాధనకు వ్యతిరేకం. మన భక్తి వాక్యానుసారంగా ఉండాల్సిందే. బైబిల్ ఇలా చెప్తుంది: వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. చివరికి లెంట్ క్రైస్తవుని మూఢనమ్మకాల్లోకి, ఆచారాల్లోకి, పండుగల్లోకి, ఆజ్ఞాతిక్రమణలోనికి, అన్య సాంప్రదాయాల్లోనికి తీసుకుపోయి ఆత్మ సంబంధమైన భక్తి నుండి ఆచార అజ్ఞాన భక్తిలోనికి తీసుకుపోతుంది. అత్యవసరంగా మనమంతా అప్రమత్తం అవ్వకపోతే యూదుల భక్తిలాగే మనము కూడా ఆసక్తి ఉన్న అజ్ఞానులమై వ్యర్థమైన ఆరాధికులుగా మిగిలిపోక తప్పదు. 40 రోజులు సంఘమంతా కూడుకోవడం తప్పు కాదు, కానీ ఇలాంటి మూఢనమ్మకాలతో ఆచారాలతో కూడుకోవడం మాత్రం తప్పే. దీనికన్నా అసలు లెంటను ఆచరించకపోతే మంచిది. అది నూతన నిబంధనలో ఆజ్ఞాపించబడింది కాదు, ఆదిమ సంఘం అనుసరించింది కాదు. పైగా సంఘం ధనాపేక్షలోనూ అవిశ్వాసంలోనూ పడిపోయిన స్థితిలో కొందరి సొంత ఆలోచనలను బట్టి ఇది ప్రారంభించబడింది. లెంట్ను నిర్వహించువారు ఆచారాలకు అతీతంగా కనుక నిర్వహిస్తే అది సంఘానికి మేలు చేస్తుంది. రోజు వాక్యం విని లోపాలు దిద్దుకుని క్రీస్తునందు సంపూర్ణులుగా మారడానికి లెంట్ను ఒక అవకాశంగా మలుచుకోండి. ఇలా చేస్తే సంఘం ఆత్మీయంగా ఎదుగుతుంది. ఆచారాలు, మూఢనమ్మకాలు, పండుగలు, పారంపర్యాచారాలు సంఘాన్ని సత్యానికి దూరంగా తీసుకుపోతాయి. మనం చేస్తున్నవి మనకి సరైనవిగానే కనిపిస్తాయి. వాటికి మనకి తోచిన విశ్లేషణ ఇచ్చుకోవచ్చు, కానీ మనం చేసేది వాక్యంతో పోల్చాలి. వాక్యం దగ్గర అది నిలబడితే చేయవచ్చు, ఖండించబడితే మాత్రం విడిచిపెట్టక తప్పదు. ఆలోచించండి. వందనాలు.